హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ అయితే చూసేద్దాం మనం. సూపర్ అంటే సూపర్ వచ్చింది టేస్ట్ అయితే మాత్రం. ఈ గుత్తి వంకాయ కోసం అయితే కొంచెం పల్లీలు, నువ్వులు వేపి పక్కన తీసుకొని తర్వాత అయితే పచ్చెనగపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయి, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా బాగా వేపుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. దాంట్లోనే కొంచెం చింతపండు నానబెట్టి ఒక 4 జీడిపప్పులు పలుకులు కూడా నానబెట్టి మిక్సీ వేసేసుకున్నాను. ఇక్కడైతే నేను గుత్తి వంకాయ చేసుకునే వంకాయలు తీసుకున్నానండి. ఈ వంకాయలతో అయితే చాలా బాగా టేస్ట్ వస్తదనమాట. ఇంక ఈ వంకాయలని అయితే క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే వేసాను. తర్వాత ఒక 1 బై 1 కాయ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వంకాయలో పెట్టేస్తున్నాననమాట. మధ్యలో పెట్టేస్తే 4 వైపులకి ఇంక స్పూన్‌తో అనేస్తున్నాను. ఇలా అయితే అన్ని వంకాయలు పెట్టుకున్నాను. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో అయితే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసి వేపుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేగాక టమోటాలు కూడా యాడ్ చేశాను. ఇందులోనే కొంచెం తగినంత ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడైతే ఇంక నేను పుదీనా కొమ్మలు కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఇంకా మిగిలిపోయిన పేస్ట్ కూడా ఏసి బాగా కలుపుకొని ఇంకైతే తగినంత కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా బాగా కలిపేసుకొని ఇంక వంకాయ ముక్కలైతే యాడ్ చేసేసాననమాట గ్రేవీలోను. ఇంకైతే 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇంకో వైపుకు తిప్పి ఇంకో వైపు కూడా 5 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసాను. ఈ వాటర్ అంతా అయిపోయి నూనె కొంచెం పైకి తేలుతుంది కదా! అప్పటి వరకు కుక్ చేశాను. లాస్ట్‌లో కొంచెం కసూరి మేతి కలిపానండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. బాయ్ బాయ్. మీరైతే చిన్న లైక్ ఇచ్చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.